సృష్టి మొదలైన తర్వాత ఆదిమానవుడు జీవ పరిణామ క్రమంలో ఎదుగుతూ తన అవసరాల కోసం వస్తు మార్పిడి వ్యవస్థతో ఆరంభించి ఆ తర్వాత మారకం అనే దానికోసమై రోకలు, అణాలు, కాణీలు, పైసలు, ఇప్పుడున్న రూపాయిని అమల్లోకి తీసుకొచ్చాడు. ఇలా తాను సృష్టించుకున్న మారకం విలువ వల్ల చిల్లి గవ్వకు కూడా విలువ వచ్చింది. అలా మనిషి చేత మనిషి కోసం మనిషి తయారు చేసుకున్న డబ్బు అతి అవసరమైనదై అందరి జీవితాలను తన గుప్పెట్లోకి తీసుకుంటుంది. పాము తన గుడ్లు తానే తింటుందంట. ఒకడు పెంచుకున్న పులిపిల్ల పెద్దయ్యాక వాడినే తినేసిందంట. ఇవన్నీ జంతు ప్రవృత్తికి సంబంధించినవి. ప్రస్తుత సమాజంలో మనిషి తీరు వాటికి చాలా దగ్గరగా కాదు వాటిని మించిపోతుంది. దీనికి ప్రత్యక్ష పరోక్ష కారణం డబ్బే డబ్బే డబ్బే. ఇది ఉపోద్ఘాతం. ఇక కథలోకి వెళదాం. ఓకే దెన్ నేను బయలుదేరచ్చా. మరి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నువ్వు అడిగింది ఇప్పుడే కదా, ఈవినింగ్ లోగా కాల్ చేసి చెప్తా. ఓకే, ఐ థింక్ యూ విల్ బి డన్ ఈజీలీ. ఒక విషయం తెలుసుకో అభి, డబ్బు సంపాదించడం నాకు ఇష్టమే గానీ డబ్బు మాత్రం కాదు, డబ్బు మాత్రం కాదు, డబ్బు మాత్రం కాదు, డబ్బు మాత్రం కాదు, డబ్బు మాత్రం కాదు. మనం అనుకున్నది సాధిస్తామని నాకిప్పుడు బాగా నమ్మకం కుదిరిందిరా అభి. లేదు డాడీ, తను ఇంకా మన డీల్ కి అగ్రీ అవ్వలేదు. నో నో నో, నువ్వు అలా డిప్రెస్ అవ్వకు, తప్పకుండా అవుతాడు. అయినా ఇంత షార్ప్నెస్ ఉన్నవాడిని నువ్వెక్కడ పట్టావురా? ఓ అదా. ఎప్పుడైతే పుట్టిందో మనిషిలోన మాయదారి స్వామి, కార్నర్ టేబుల్ దగ్గరికి రా. మొత్తం ఇన్ఫర్మేషన్ ఫోటో దీనిలో ఉన్నాయి. ఇది అడ్వాన్స్, ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ కాకూడదు. వాడు చచ్చారన్న మ్యాటర్ రేపు బ్రేకింగ్ న్యూస్ లో రావాలి. ఓకే ఓకే. ఇంత పబ్లిక్ ప్లేస్ లో ఒక మనిషిని చంపేయడానికి డీల్ చేసుకుంటారా? చూడు భయ్యా, ఏదైనా పబ్లిక్ లో చేస్తేనే జనాలు పాపులర్ అవుతాం. అది ప్రైవేట్ గా చేసాం అనుకో, ఫార్ములకి రాం, ఫోకస్ లోకి రాం. అయినా నాతో నీకేమైనా పని ఉందా? నా వివరాలు తెలుసుకోవాలనుందా? అది కాదు బాస్. నువ్వేమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వా లేదా క్రైమ్ రిపోర్టర్వా? చల్ 1 minute భయ్యా, నాకు కూడా నీతో పని ఉంది. అది అలా చెప్పు. పనుంటే పనున్నట్టు మాట్లాడాలి. చెప్పు, ఎవరినేసేయాలి? ఏంటి పని అంటే చంపేయడం ఒకటేనా? అంత ఈజీనా అది? చూడు బాస్, ఒక రేటు క్రైమ్ చేయని ఫిక్స్ అయిన తర్వాతే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది. మరో విషయం ఏంటంటే ఇక్కడ 10కి పరక్కి పీకల కోసం చాలా మంది ఉన్నారు. అందుకే త్వరగా మ్యాటర్ లోకి వస్తే. మర్డర్ కాదు మరి? మొత్తం వివరాలు నీకు ఇప్పుడు చెప్పలేను గానీ రేపు ఉదయం 10 దాటికి ఈ అడ్రస్ లోనే అనుకోలు. ఠీక్ హై, మార్నింగ్ కుదరదు గానీ మధ్యాహ్నం ఫోన్ చేసి కలుస్తాను, ఓకేనా? ఏం మార్నింగ్ కుదరదా? లేదు, ఆల్రెడీ ఒక అసైన్మెంట్ కమిటీ అడ్వాన్స్ తీసుకున్నాను కదా. అంటే రేపు మర్డర్ చేస్తావా? ఏ డౌటా? కాదు, నువ్వు కనిపించే తీరికి ఓ మనిషి ప్రాణాలు తీస్తావంటే నమ్మబుద్ధిగా లేదు. ఎవరి మొహాలు చూసి క్యారెక్టర్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నించు. ఓకే బాయ్. వెరీ టిపికల్ గాయ్.
చెప్పు. సార్ వాడి పేరు స్వామి, మద్రాసును డీల్ చేసే ప్రొఫెషనల్. ఒక ఇండస్ట్రియలిస్ట్ లైపించడానికి ఎవరో పురమాయిస్తే ప్రస్తుతం ఆ పని మీద ఇక్కడికి వచ్చాడు. వాడి నెంబర్ కూడా సంపాదించాను సార్. ఓకే, అయితే నువ్వు ఆటో క్యాచ్ చేసుకుని ఆఫీస్కి వచ్చాయి, చెప్తా. తర్వాత రోజు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లొస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త జగదీశ్వరరావు హత్య. నగరంలో కలకలం. అనేక ప్రభుత్వ పథకాలను స్కామ్ చేసిన వ్యక్తులలో ఇతనొకడు. అవేనా రిషికి ఏమంటాడు? మేము బయలుదేరుతున్నాం. స్వామి నీకు ఇన్ఫార్మ్ చేయమన్నా. ఓకే, మీరు మీట్ అయ్యే ప్లేస్ ఎక్కడ? ఎరా ఈ పని పొద్దుట అయిపోయినా పేమెంట్ ఇంకా పేమెంట్ ఎక్కలేదంటరా. 10 నిమిషాల్లో బాక్స్ మీ దగ్గర ఉంటుందన్న. సరే, లెక్క తగ్గిందేంట్రా? అది లెక్కెట్టుకొని అనుకున్నాడా లేకపోతే లెక్కల్లోంచి తీసేసాడా? అది కాదన్నా. నా హ్యాండ్ తో కొడితే మబ్బిడిపోద్ది, అదే మైండ్ వాడితే డబ్బు వచ్చి పడదు. తప్పైపోయిందన్నా, ఇది మధ్యలో మాకు ఒక్కటి. నువ్వు ఇచ్చిన అడ్రస్ కి ఒక గంటలో రమ్మంటావా? నా గెస్ట్ హౌసే అది, అక్కడికి వచ్చాయి. డబ్బు తగ్గించమన్న చిన్న విషయం కూడా చాలా షార్ప్ గా క్యాచ్ చేశాడు. అంతేకాదురా, ఉదయం మర్డర్ చేసి మధ్యాహ్నం మరో డీల్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాడంటే హీ సో ప్రాక్టికల్. అందుకే కదా ఈ పనికి తన్నే సెలెక్ట్ చేసింది. ప్రతి నాణానికి 2 ముఖాలు ఉన్నట్టే ఈ కథకు 2 పార్శ్వాలున్నాయి. ఇప్పటి వరకు ఒకవైపు చూస్తున్న మనం ఓసారి అవతల కోణం కూడా దృశిద్దాం. ఏంటన్నా డీల్ ఓకేనా? ఎందుకే డీలు ఎమ్మా ఆరా? ఎంలు ఆర్లు చేసుకుంటూ ఎంఆర్ ప్రొడక్షన్ బాగా పాపులర్ అయిపోతున్నాం కదరా. డీల్ రాబరీయే గానీ వీడు మన అప్రోచ్ చూడడం అంతరార్థమే అర్థం కావట్లేదురా. ఎక్కడన్నా టీ కొడుతూ బాధగానే పెడదామన్నా. నిన్న మనం ఆ స్వామి గడితో డీల్ మాట్లాడుతున్నప్పుడు ఈడొచ్చి నన్ను మీట్ అయ్యాడురా. మెసేజ్ మ్యాటర్ ఏంటి? నీకు మెసేజ్ పెట్టాగా కొత్త నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. రేపు మన అసైన్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పి నీ గురించి డీటెయిల్స్ అడిగాడు. మరి నువ్వేమన్నావు? డిపార్ట్మెంట్ మనిషి ఏమో అని రాంగ్ నెంబర్ పెట్టేశా. ఆ నెంబరు 9948831252 అవును భయ్యా, నీకు తెలిసేవాడు? లేదు, కొత్త కేసులే. యాజ్ యూజువల్ గా నా గురించి చెప్పి మిగిలిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. ఓకే. 45 నిమిషాల తర్వాత రేపు బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చే ముందు తనకు కాల్ చేయమన్నాడు. సరే, ఓ పని చేయి, నువ్వు అక్కడికి రాకుండా వాసుని పంపించు. తర్వాత రోజు మర్డర్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్న రిషి. అన్నా అడుగు ఇప్పుడే ఫోన్ చేశాను, నీకు ఇచ్చే అమౌంట్ లో కొద్దిగా లెఫ్ట్ చేయమన్నాడు. మన మీట్ అయ్యే అడ్రస్ అడిగాడా? సరే, నువ్వు వాడు చెప్పినట్టే చెయ్యి. బహుశా ఇదంతా వాడు దూరం నుంచి అబ్జర్వ్ చేయొచ్చు అనుకుంటా. అలా ఎందుకన్నా? బహుశా నేను టెస్ట్ చేయడానికి సీన్ వాడుకున్నట్టున్నాడు రా. ఈ ప్రాసెస్ లో ఏవైనా నువ్వు రియాక్ట్ అవ్వు. నీతో వచ్చేవాడికి కూడా ఇదే చెప్పు. వాడు మనల్ని క్రాస్ గేమ్ ఆడదాం చూస్తే మనం డబుల్ క్రాస్ చేస్తామని ఊహించకూడదు. ఓకేనా? ఏదో బాగుందన్నా. ఓకే. నువ్వు ఇచ్చిన అడ్రస్ కి ఒక గంటలో రమ్మంటావా? నా గెస్ట్ హౌసే అది, అక్కడికి వచ్చాయి. వెల్కమ్ ఋషి. మార్నింగ్ న్యూస్ చూశాను, నీ పని వర్కౌట్ అయినట్టుందా? వర్క్ చేస్తానన్న తర్వాత అవుట్ అవ్వకుండా చేయటమే కదా నా స్పెషల్. ఇలా ఇదంతా తప్పు కదా? తప్పదు కదా. అంటే ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ కావాలా, నీ ఫ్యూచర్ ప్లాన్ చెప్తావా? ఇలా బతుకుతూ ఉంటే భవిష్యత్తు గురించి నీకేం భయం లేదా? ఇక్కడ ఎవరికాడి ఫ్యూచర్ గురించి స్కెచ్ వేసుకుంటారు భయ్య. కాకపోతే వర్తమానంలో ఎంత ఫస్ట్ గా పే చేస్తారో ఎవరికి తెలియదు. నా సంగతి అయితే టోటల్ రివర్స్. ఇప్పుడు ఈ క్షణం అన్నదానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఎంతవరకు చదివేంటి? చదవాలంటే బడిలోకో కాలేజీకో వెళ్లాల్సిన అవసరం లేదు భయ్య. బజార్లో తిరిగితే చాలు, మనకి లెక్చర్లు ఇచ్చే లెక్చర్లు, మ్యాటర్లు చెప్పే మాస్టర్లు ఎదురుతూనే ఉంటారు. ఇంట్రడక్షన్ ఇంటర్వ్యూలు అయిపోతే అసలు మ్యాటర్లోకి వద్దామా?
డబ్బు అనేది వాడకంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచం అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. ఇది చాలా పాత విషయమైనా ఎవర్ గ్రీన్ మ్యాటర్ ఇది, అవునా? అవును. మనిషికి మధ్య అంతరం కేవలం డబ్బు వల్లే. అసలు డబ్బు లేని లోకం ఎలాగో సృష్టించలేం గానీ కనీసం ఊహించగలవంటావా? నిజమే గానీ ఇలాంటి విషయాలు ఊహించి మాత్రం ఉపయోగం ఏముంది భయ్య? బహుశా నువ్వు ఇది చదువు ఉండవు. ఫ్యూ డేస్ బ్యాక్ నేను ఇది చదివాక నాకు ఆలోచన వచ్చింది. ఇదేనా? ఏంటి నువ్వు ఇది చదివేసావా? ఖాళీగా ఉన్నప్పుడల్లా చేసేదే బుక్స్ రీడింగ్ అండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడంతో నేను సగం సక్సెస్ అయ్యానన్నమాట. ఇంతకీ బుక్ కి నన్ను పిలిపించడానికి నువ్వు చెప్పబోయే పనికి లింక్ ఏంటి భయ్య? అసలు త్వరగా మ్యాటర్ లోకి రా, అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఒక రాబరీ చేయాలి, భారీ అమౌంట్. ఎంత ఉంటుంది ఏంటి? యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. బహుశా ఇప్పటి వరకు నీ లైఫ్ లో చూడనంత ఉండొచ్చు. ఉండొచ్చు కాదు, ఎంత ఉన్నది అనేది నా క్వశ్చన్. నియర్లీ 100 crores. ఆహా, అయితే రిస్క్ ఎక్కువే ఉంటుంది. ఆ అమౌంట్ నీ బిజినెస్ అపోనెంట్దా? ఇంతకీ దానిలో నా పర్సంటేజ్ ఎంత? అది ఎవరిదన్నది నీకు అనవసరం. నో రిస్క్, దానికి నేను గ్యారంటీ. ఇంక పర్సంటేజ్ అంటావా నీ ఇష్టం. నీ కాన్సెప్ట్ లో క్లారిటీ మిస్ అయినా నాకు కాన్షియస్ ఆఫ్ మైండ్ ఈ పని చేయమని చెప్తుంది. అడ్రస్ మరి ఎప్పుడు చేస్తావు? కొంచెం ఆలోచన చెప్తాను. నువ్వు వినేది నేను కూడా వినొచ్చా? వై నాట్? వాడిచ్చిన అడ్రస్ ఇదేరా. బిల్డింగ్ డీటెయిల్స్ నెట్ లో చూడు. నెల రోజుల క్రితం నువ్వు ఈ మ్యాటర్ ఫస్ట్ టైం నా దగ్గర ప్రస్తావించిన విషయం గుర్తుందా? దాని గురించి నేనెలా మర్చిపోతాను డాడీ? చెప్పాబి. ఏజీ హెల్ప్ ఇంట్రెస్ట్ నుంచి డొనేషన్ కోసం ఒక్కరు వచ్చారు. మీరు లేనప్పుడు 2 times ఈయన వచ్చారు సార్. ఆయన లోపలికి పంపించు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని 2 సార్లు తిప్పించినట్టున్నాను. చేసేది మంచి పని అయినప్పుడు ఎన్నిసార్లు తిరిగితే ఏముంది సార్? వెల్ సెడ్ మిస్టర్ వివేకానంద్. నేను ఆల్రెడీ మీ చార్టీ గురించి న్యూస్ పేపర్స్ లో చదివాను. మీరే కదా రన్ చేసేది. యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. నా హెల్ప్ ఎప్పుడు కావాలనుకున్నా నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయండి, తప్పనిసరిగా చేస్తాం. మళ్ళీ ఇదేంటి? మా చారిటీ నుంచి చిరుకానుక సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి సార్. మరి ఇంక వెళ్ళొస్తాను. అవసరాలు అందరికీ ఉంటాయి, కానీ అవకాశాలు మాత్రం కొందరికే వస్తాయి. మా చారిటీకి విరాళం ఇవ్వడం వల్ల ఈ ప్రపంచంలో బతున్న కొద్ది మంది అభాగ్యులకి మంచి చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ పుస్తకం మిమ్మల్ని మరింత మంచి ఆలోచన చేయడానికి ఉపకరిస్తుందన్న సదుద్దేశంతో కానుక ఇస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత మీరు అడిగిన టైం అయిపోయింది డాడీ. నేను అడిగింది సంపాదించారా? నువ్వు అడిగినప్పటి నుంచి అదే పని మీద ఉన్నానురా. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా నో యూజ్. అన్నట్టు మన చుట్టాలందరినీ అడిగాను, ఆఖరికి నెట్లో కూడా ట్రై చేశాను. వాట్ ఏ పిటీ డాడీ. మీ తాతగారు తండ్రి ఫోటో అడిగితే 1 వారం రోజులు టైం కావాలన్నారు. ఇప్పుడేమో ఎవరి దగ్గర లేదంటున్నారు. అసలు ఆయన పేరైనా తెలుసా డాడీ? అది బ్రహ్మయ్యో పరమానందమో ఏదో ఉందిరా. మా నాన్న అంటే మీ తాతగారు ఆయన గురించి తెగ గొప్పలు చెప్పేవాడు. కనీసం పేరు గుర్తులేనందుకు నువ్వేం గిల్టీగా ఫీల్ అవ్వకు డాడీ. ఈ ప్రపంచంలో వాళ్ళ 4వ తరం పూర్వీకుల గురించి తెలుసుకునేంత తీరుగుతో గాని కోరికగా గాని ఎవరు లేరులే. దాదాపు అందరూ నీలాగే ఉన్నారు, నాతో సహా. మై డియర్ సన్, ఈ బిజీ వరల్డ్ లో డబ్బు సంపాదన గురించే వెచ్చించే టైం ని తమ వాళ్ళని గురించి తెలుసుకోవటం కోసం ఎందుకు ట్రై చేస్తారు? వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు కదా. మనిషి ఇలా కష్టపడి సంపాదించే డబ్బంతా దేని గురించి డాడీ? ఏముంది,
వాడి సుఖం కోసం, వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం. అవసరాలకు మించి సంపాదించేవాడు పరిస్థితి ఏంటి మరి? వాడి భావితరాల కోసం రా. ఎగ్జాక్ట్లీ, అందరూ అనుకునేది నువ్వు చెప్పు. మరి మన ముత్తాత భావతరమైన మనం ఆయన కష్టపడో లేక అడ్డదారిలో సంపాదిస్తే దాన్ని విలాసంగా ఖర్చు చేస్తూ భోగాలు అనుభవిస్తూ మన దగ్గర అతని ఫోటో గానీ కనీసం పేరు గానీ గుర్తించుకోలేకుండా ఉన్నామంటే అసలు మనల్ని మనం ఏమనుకోవాలి డాడీ? నిజమే కదా, మనమంతా చాలా ఫూలిష్ గా బిహేవ్ చేస్తున్నాం. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఉన్న ఒక నాన్నం కంటి ఆపరేషన్ చేయించి వృద్ధాశ్రమంలో ఉంచి నువ్వు నేను మాత్రమే పని వాళ్ళ మధ్య బతుకుతున్నాం. ఈ గుర్రాలను పెంచేందుకు చూపించే ఇంట్రెస్ట్ మన వాళ్ళ మీద చూపిస్తే బెటర్ కదా డాడీ. ఇది కాదు జీవితం అంటే. అసలు నువ్వేమనుకుంటున్నావురా? డాడీ, నాన్నంకి అవసరమైన కారణి అని ఒక ఆర్గనైజేషన్ మనకు ఫ్రీగా ఇచ్చింది. అలాంటి సంస్థలు నడపడానికి మన దగ్గర ఉన్న డబ్బుని మ్యాక్సిమం ఇచ్చేద్దాం. నో, దీనికి నేను ఒప్పుకోను. ఐ కాంట్. ఏం చేసుకుంటావు ఇదంతా? చచ్చినప్పుడు మీదగానే పోసుకుంటావా? ఇప్పటికిప్పుడు నిర్ణయించుకోవటం కష్టంరా, బట్ ఆలోచిస్తాను. నువ్వు ఆ రోజు అలా అడిగాక నేను చాలా ఆలోచించానురా. తన సొంత డబ్బుతో సైకిల్ కొనుక్కుని తొక్కేవాడికున్న ఆనందం తాత ముత్తాతల సొమ్ముతో కారుల్లో తిరిగేవాడికి రాదు అని నాకప్పుడు అర్థమైందిరా. నీ ఆలోచనను అంగీకరించాలని నా మనసుకు అనిపించిన ఆ రోజే నీకు యాక్సిడెంట్ అవటం, ఆపరేషన్ కి అవసరమైన నీ బ్లడ్ గ్రూప్ ఎంత డబ్బు ఇచ్చుకుందామన్నా ఆ టైంలో ఎక్కడ దొరకకపోవడం, ఒక వ్యక్తి అది ఇచ్చి నిన్ను ఆదుకోవడం వల్లే ఈ రోజు ఇలా ప్రాణాలతో ఉన్నావు. కాల్ లేకపోయినా సరే. బహుశా అతని రక్తం నాలో ప్రవహించటం వల్లనే నేనెలా చేయడానికి ఒప్పుకున్నానేమోరా అభి. వీడిని నిన్న కాదు ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఎక్కడబ్బా? ఆ బిల్డింగ్ డీటెయిల్స్. పప్పు కూడా కాల్ చేసి ప్రస్తుతం ఎవరి కింద ఉందో కొనుక్కోమని చెప్పు. చోటు ఔర్ ఏక్ చాయ్. అభి, ఎక్కడ చూశాను రా? అవును డాడీ, నువ్వు చెప్పింది కరెక్ట్. మంచి చేయాలన్న ఉద్దేశం ఉన్న అతని గురించి వివరంగా తెలుసుకోవాలనిపించింది, తెలుసుకున్నాను. తనే నీకు బ్లడ్ ఇచ్చింది కూడా. 15 రోజుల క్రితం యశోద హాస్పిటల్లో అర్జెంట్ గా బ్లడ్ కావాల్సి వస్తే ఒక అతనికి ఇచ్చాను. అప్పుడు హడావిడిగా ఒకటి తిరిగాడు. ఎస్, అభినేవాడు. అంటే నా గురించి తెలుసుకుంది నిన్న కాదన్నమాట. వీడి మనిషిని స్వామి చూడటం వల్ల మనకి మ్యాటర్ లీక్ అయింది. ఆ పుస్తకం చదవమంటాం, నన్ను ఈ పని చేయమని వేరే కారణం ఏదో ఉందరా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రోయ్. ఏంటనే అది? ఇందాక వీడితో మాట్లాడుతున్నప్పుడు హాల్లో సీసీ కెమెరా ఉన్నాయి. బహుశా వీడిపైన వేరే ఎవరు ఉన్నారేమోరా. చూడు, రిషికి ఈ పని అప్పగించడం వల్ల నువ్వు అనుకున్నది సాధిస్తావన్న నమ్మకం నీకుందా? నీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి డాడీ. ఓకే, ఉంటాను పప్పు. అంటే వాడింటికే మనల్ని దొంగతనాన్ని పంపుతున్నాడా? నాన్నమ్మ కారణి ఇచ్చిన ఆర్గనైజేషన్ గానీ నీకు బ్లడ్ ఇచ్చిన ఫౌండేషన్ గానీ నడుపుతున్నవాడు ఋషినే. తను ఏ పని చేసినా డబ్బుకే చేస్తాడు, కానీ అది వాడేది మాత్రం మంచి పనికే. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును డాడీ, కష్టపడే ఏదైనా సాధించాలన్న రూల్ అతనిది. మంచి చేయడం కోసం చట్టం పరిధిలో తప్పైనా సరే చేస్తాడు. తను చేసే ప్రతి పని వెనక చాలా అర్థం ఉంటుంది. మార్నింగ్ చేసిన మర్డర్ అయినా ఇంకేమైనా సరే అంతే. నేను అనుకున్నది నెరవేరుతుందో లేదో నువ్వే చెప్పు. అంటే ఊరికేస్తే నేనేది తీసుకునే విషయం తెలుసుకుని ఈ పని మీద పురమాయించాడా? వావ్, ఎంత స్కెచ్ చేసాడు రీడు. చెప్పు ఋషి. ఎందుకెలా? నువ్వే డైరెక్ట్ గా సేవ చేయొచ్చుగా. చూడు ఋషి, ఈ సమాజంలో డబ్బు అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరానికి మించి డబ్బు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో మంచిగా మంచి చేద్దాం అనుకున్నా ఏదో స్వార్థంతో చేస్తాం అనుకుంటుంది ఈ లోకం. సో నా ద్వారా కంటే నీ చేతనే ఇది బెటర్ అనిపించి ఇలా నువ్వు నీ వేలోనే ఆ డబ్బుని తీసుకుని నీకు మంచి అనిపించేయి. అలాగే కానీ నేను ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే మంచి చేస్తానని నమ్మకం ఏంటి నీకు? ఎప్పుడు గీత వినేవాడు తను గీసుకున్న గీత దాటాడు ఋషి. యు ఆర్ గ్రేట్ అభి. బికాస్ ఆఫ్ యూ బ్రో. ఇంతకీ ఎప్పుడు మరి? రేపు మధ్యాహ్నం. ఒక వ్యక్తి జీవనయానం సాఫీగా సాగడానికి కావలసిన కనీస ధనమే అతని దగ్గర ఉండాలి. తరతరాలకు తరగని సంపదలను కూడబెట్టే బడాబాబులు మానవ సంబంధాన్ని ఆర్థిక సంబంధాలుగా మార్చేస్తున్నారు. అభిలా అందరూ ఆలోచించాలి, రిషిలా కొందరైనా చొరవ చూపాలి. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానినే అనుసరించును.